హాయ్ అండి, చలికాలం వచ్చింది కదా, వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మీకోసం ఒక మంచి రెసిపీ అయితే స్నాక్ ఐటమ్ లాగా మంచిగా తీసుకొచ్చిన. చూడండి టేస్ట్ ఎట్లుంటుందో, ఇట్లా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో. అయితే ఇదైతే మిరపకాయ బజ్జీలకి మంచిగా పిండి అనేది ఎక్కువ పట్టియాలండి. దీనిలోకి ఏంటి అంటే కొంచెం కొత్తిమీర పౌడర్ కూడా యాడ్ చేయాలంటే అందరు చేసేలా కాకుండా కొన్ని వేరే అయితే చెప్తున్నానండి. ఇందులో మళ్ళీ ఓమా కూడా మెయిన్ అండి. ఓమా జీలకర్ర సేమ్ క్వాంటిటీలో వేయాలి. మంచిగా పిండి కలిపేసుకొని బజ్జీలో పిండిలో ముంచుతూ లావు మిరపకాయలు వేయాలండి. ఎంత బాగుస్తుందో టేస్ట్. ఈ చలికి మంచి మిర్చి బజ్జీ ఉన్ను టీ తాగాలండి, చాలా బాగా అనిపిస్తాయి కదా. నాకైతే ఇట్లా తినడం చాలా ఇష్టం అండి. మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే నేను చేసిన మిరపకాయ బజ్జీలు బాగున్నాయా బాగాలేదో కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీరు ఏ స్టైల్లో వేస్తారో అనేది కూడా నాకు చెప్పండి కామెంట్ బాక్స్ లో. అయితే ఇదైతే చూడండి ఎంత బాగా వచ్చినాయో, మంచిగా క్రంచీగా చాలా బాగా వచ్చింది.